యాక్టివిటీస్ ఏంటంటే పొదుపుల కార్యక్రమం, అటు గవర్నమెంట్ డ్వాక్రా కాకుండా స్వంతంగా మా సంస్థ ద్వారా వాళ్ళకి పొదుపుల కార్యక్రమం ప్రతి నెల 200 చొప్పున వాళ్ళు పొదుపు చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. 2016 నుంచి వాళ్ళు దాచుకున్న పొదుపు దాదాపు 200 మంది మహిళలు ఒక గ్రామంలోనే గ్రూప్కి ఒక 10 మంది చొప్పున 40 మంది ఒక క్లస్టర్గా విభజించి అలాగా ప్రతి నెల వాళ్ళు చేస్తున్న సేవింగ్స్ డబ్బులన్నీ తీసేసి ఒకళ్ళకి లోన్గా ఇస్తారు బ్యాంకుకి వెళ్ళకుండా. అలా ప్రతి నెల ప్రతి ఒక్కళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు. చాలా మంచి కార్యక్రమం అని ఇంకా ఆ గ్రామాన్ని చూసి వేరే గ్రామం కూడా ప్రక్కన కైకొండగూడెం గ్రామం అని ఆ గ్రామాన్ని కూడా ఒక 50 మంది మహిళలు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. దాదాపుగా వాళ్ళు దాచుకున్న డబ్బు ఒక్కొక్క మహిళ ఇప్పుడు వడ్డీ పొదుపు కలిపి 50,000 రూపాయలు వాళ్ళకి సేవింగ్ ఉంటే దాన్ని చూసి మేము వాళ్ళకి లోన్స్గా ఇస్తాము. కార్యక్రమం బాగా సాగుతుంది. అలాగే అంటరానితనం, మూఢనమ్మకాలు, చదువు, పర్యావరణ పరిరక్షణ అనేక సందేశాల మీద మేము వారికి అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఈ లోపల ఇటీవల కాలంలో జూలై నెలలో మాకు కరుణ గారు ఇట్లా బోస్కో సేవా కేంద్రం నుంచి కార్యక్రమాలు ఉన్నాయి, మరి నువ్వు చేస్తానంటే నేను మాట్లాడి చేపడతానని చెప్పారు. లోపు ఒక మీటింగ్ రావడం జరిగింది. ఫాదర్ కూడా ఖమ్మం మీటింగ్కి వచ్చారు. ఆ టైంలో నేను కూడా మీటింగ్కి అటెండ్ అయ్యాను. సార్ అంబేద్కర్ గారు, అదే టైంలో శిరీష మేడం కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. అప్పటి నుండి నేను ఒక 3 నెలల నుంచి ఈ సంస్థతో ప్రయాణం చేస్తూ ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం. నేను 2 గ్రామాలలోనే గట్టిగా పనిచేస్తున్నాను. ఇంకా నాకు ఒక 3 గ్రామాలు యాడ్ అయ్యాయి. సీతారాంపురం, నాగిలిగొండ, తర్వాత ప్రొద్దుటూరు అనే 3 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కూడా మన మహిళా అవగాహన సదస్సు 3 గ్రామాలకు కలిపి పెట్టాము. రఘునాథపాలెం గ్రామంలో కూడా ఒక గ్రామంలోనే మహిళా అవేర్నెస్ క్యాంప్ పెట్టాము. భవిష్యత్ కాలంలో మరి బోస్కో సంస్థ ద్వారా వీరేంటి ప్రోగ్రామ్ ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నాను ఫాదర్. థ్యాంక్ యూ.